ఇండియాలో 2026 అరఫా ఉపవాసం తేదీపై ఉన్న గందరగోళాన్ని సోర్స్ ద్వారా స్పష్టంగా తెలుసుకుందాం. అసలు అరఫా ఉపవాసం మే 26 మంగళవారం చెయ్యాలా లేదా మే 27 బుధవారమా అన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న. సౌదీలో హాజీలు మే 26 మంగళవారం అరఫాత్ మైదానంలో ఉంటారు. సరిగ్గా ఇక్కడే గందరగోళం మొదలైంది. అసలు ఈ రోజు ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే ఈ ఉపవాసం ఏకంగా 2 సంవత్సరాల పాపాలను క్షమిస్తుందట. సహీ ముస్లిం ప్రకారం గడచిన మరియు రాబోయే సంవత్సరపు పాపాలు క్షమించబడతాయి. అపారమైన కరుణ కురిసే రోజు ఇది. ఈరోజు నేను మీ ధర్మాన్ని పరిపూర్ణం చేశాను అని సూరా అల్ మాయిదాలో అల్లా స్పష్టంగా చెప్పాడు. ఈ మహత్తర ఆయత్ సరిగా అరఫా దినాన శుక్రవారం మధ్యాహ్నం అవతరించిందని ఉమర్ అల్ ఖత్తాబ్ స్వయంగా నిర్ధారించారు. ఖురాన్లో చెప్పబడిన మష్హూద్, వత్ర్ అనే పదాలు నేరుగా ఈ అరఫా దినాన్ని సూచిస్తాయని సోర్స్ చెబుతోంది. నరక విముక్తికి ఇదే అత్యుత్తమ రోజు. అల్లాహ్ తన దాసుల గురించి దేవదూతలతో గర్వంగా చెప్పే రోజు ఇదేనట. ఉపవాసం ఉండటం, క్షమాపణలు కోరటం, అల్లాహ్ గొప్పతనాన్ని చాటటం ద్వారా ఈ రోజును అద్భుతంగా సద్వినియోగం చేసుకోవచ్చు. సంపూర్ణ ఏకేశ్వరోపాసనను ప్రకటిస్తూ లా ఇలాహ ఇల్లల్లాహ్ అని పఠించడం ఈ రోజున చదవాల్సిన అత్యుత్తమ దువా. సరే, మళ్ళీ క్యాలెండర్ దగ్గరికి వద్దాం. ఇండియాలో ఈ ఉపవాసాన్ని అసలు ఏ రోజున ఆచరించాలి? చంద్రుణ్ణి చూసే సమయాల్లో తేడా వల్ల సౌదీకి, మన ఇండియాకి ఇస్లామిక్ తేదీల్లో ఒక రోజు గ్యాప్ వస్తుంది. ఈ లెక్కన ఇండియాలో దుల్ హిజ్జా 9వ తేదీ 2026 మే 27 బుధవారం రోజున వస్తుందని తెలుస్తోంది. కాబట్టి ఇండియాలో అరఫా ఉపవాసం ఆచరించాల్సిన అసలైన ప్రధానమైన తేదీ మే 27 బుధవారమే అని స్పష్టమైంది. అయితే సౌదీ హాజీలతో పాటుగా మే 26న కూడా ఉపవాసం ఉండాలనుకుంటే అది కూడా ఖచ్చితంగా ఆమోదయోగ్యమే. దుల్ హిజ్జా మొదటి 10 రోజులు పవిత్రమైనవే కాబట్టి మే 26, 27 2 రోజులు ఉపవాసముండటం మరింత ఉత్తమం. చివరగా తల్బీనా, ఫారెస్ట్ హనీ, షాహీ హల్వా వంటి కొన్ని స్పాన్సర్డ్ హెల్త్ ప్రోడక్ట్స్ని సోర్స్ తటస్థంగా ప్రస్తావించింది. తేదీలపై స్పష్టత వచ్చింది కదా. మరి అద్భుతమైన ఆధ్యాత్మిక ఆచరణలను ఈ సంవత్సరం ఎలా ప్లాన్ చేసుకుందాం?